ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని, కారు వర్క్షాప్ నుండి ఇంటికి రాదని, కారును తూకానికి అమ్మాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా పాలమూరు ఎన్నికల రోడ్ షోలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్. అంతకుముందు మహబూబ్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఈ అడ్డా మనది, ఈ పాలమూరు గడ్డ మనది, 3 రంగుల జెండా మనది, ఈ రాష్ట్రంలో మనల్ని పీకేవాడే లేడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముందుగా మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతం నుండి భారీ ర్యాలీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయి భారీ ర్యాలీగా మెట్టుగడ్డ, కొత్త బస్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జి రవినాయక్ ను కలిసి నామినేషన్ పద్ధతిలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదని, నడుచుకుంటూ వెళ్లినా మనల్ని పీకేవాడు ఈ రాష్ట్రంలో లేరని, ఢిల్లీ నుండి మోడీ వచ్చిన ఈ గడ్డ మనది, ఈ అడ్డ మనదని ఆయన అన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమీ లేదని విమర్శించారు. పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని, పాలమూరు లిఫ్టును కూడా పూర్తిగా చేయలేదన్నారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని విమర్శించారు. పాలమూరు అభివృద్ధి కావాలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని, తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందన్నారు సీఎం. కారు వర్క్షాప్ నుండి ఇంటికి రాదని, తుక్కుకు అమ్మాల్సిందేనని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా, నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చిందేందని నేను ఈరోజు చంద్రశేఖరరావుని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కోయిల్ సాగర్, భీమా, నెట్టంపాడు ఏదైనా ప్రాజెక్టుని 10 ఏళ్లలో పూర్తి చేసినవా? ఏదైనా పరిశ్రమలు మా పాలమూరుకు తీసుకొచ్చినవా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు, దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు 150 ఉంటే 10 ఏళ్ళు 130 ఖాళీలు పెట్టాడు. యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావుని ప్రశ్నిస్తున్నా. శ్రీనివాసరెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసింది, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించింది. నిన్న మొన్న కేసీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయింది. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనువు చెడ్డది, ఇక మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి రాదు. ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేము చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి
దోర్సాని బయలుదేరి గద్వాల గడీల దొరలకైనా గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందర మీ గడీల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను మీ నెత్తి మీద గొడుగులను మీ చేతిలో సురకత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కథలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటునే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. 10 ఏళ్ళు ఆయన తీసుకెళ్ళదు. ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులకు నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండే కదా, మరి మునగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు 10 పైసలైనా తెచ్చిరా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిరా? అది మాత్రం తేవలేదు అన్నమ్మ, కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది. రేపు అన్నమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలవుతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలవుతుంది తప్ప పాలమూరుకి ఏం న్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి.